అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వారి పవిత్ర చరణముల పాదపద్మములకు ప్రణమిల్లుతూ పూజ్య మా మాతాపితరులను స్మరించుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి మన విజయశంకర్ ప్రసాద్ గారికి, విజయశంకర్ స్వామీజీ గారికి, భవానీ ప్రసాద్ గారికి, అలాగే మా పిఠాపురం స్వామీజీ వారికి, మా గురుతులు కొప్పట్ల బాపన్నాయుడు గారికి, భజనరంగ భీష్మాచార్యులు ఆయన వారికి వారందరికీ కూడా కన్నించబాబం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా, అలాగే యాదేవి సర్వభూతేషు శక్తి మాతృరూపేణ సంస్థిత మాతృమూర్తులందరికీ కూడా చాలా ఓపికగా కూర్చున్నటువంటి మాతృస్వరూపులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సుదినం, చాలా పుణ్యం చేసుకుంటేనే కానీ ఇటువంటి అదృష్టం దొరకదు. మీరు గమనించారా లేదో, ఇందాక స్వామీజీ వారు, శంకర స్వామీజీ వారు నామం చెబుతూ ఉన్నారు, అందరూ అంటూ ఉన్నారు. ఆ విన్నంతసేపు ఒక ఘనపాటి వేద చదివిన పండితులు అనుదాత్త ఉదాత్త జత ఘన ఎలా చదువుతారో అలా ఒక 4 సార్లు 10 సార్లు తర్వాత మళ్ళీ మార్చారు, సాగదీశారు. మనం ఎప్పుడైనా గమనించండి, ఈ భజనలో నామం చెప్పుకుంటాం, ముందు వెనకలు అవుతారు 10 మంది ఉంటే. ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా వేద ఘోషలా వినిపించింది నా చెవులకి, తరించిపోయాను, చాలా ఆనందం కలిగింది. ఈ అమ్మలో అంత ఇంతమంది ఉన్నారు, ఒకే శబ్దం, ఒకే గొంతు, నిశ్శబ్దంగా ఉంది అంత వాతావరణం. ఒక వేదఘోష, ఘనాపాటీలు వేదం చదువుతుంటే ఎంత శ్రావ్యంగా ఉంటుందో అంత చక్కగా ఉంది. తరించిపోయాం, అదే పుణ్యం, అది అదృష్టం ఉండాలి అది ఇక్కడ అది వినడానికి. ఏమంటే ఇంటిదే చేసుకోవచ్చు కదా, ఏ ఏకాదశి లేకపోతే ఈవేళ సోమవారం నేను చేసుకుంటాను, 108 సార్లు అంటాను, 1000 సార్లు అంటాను అనుకోవచ్చు, తప్పేమీ లేదు, చేసుకోవచ్చు. కానీ ఈ గుడి ప్రాంతంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఒక శక్తి ఉంటుంది. అక్కడ మన ఇంటి దగ్గర చేసిన దానికి 10 రెట్లు 100 రెట్లు ఫలితం ఇక్కడికి వస్తుంది. పుణ్యతీర్థే యదా గంగా, గంగ ఎల్లడలా పవిత్రమే. ఎందుకు? మన మాలిన్యాన్ని తీసుకుంటుంది, మనల్ని శుభ్రపరుస్తుంది, మనకి జీవనాధారమై నిలుస్తుంది గంగా. అది పవిత్రమైనదే. కానీ కాశీ, గయాగా వంటి పుణ్యక్షేత్రాలలో విశేషాన్ని ఆపాదింపజేశారు. అలా ఇక్కడ ఎంత అదృష్టవంతులు అండి. పిఠాపురం ఒక 20 కిలోమీటర్లు, లేకపోతే దక్షారం 22-25 కిలోమీటర్లు. ఈ తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎంత అదృష్టవంతులు. ఈ శక్తిపీఠాలండి, భ్రమరాంబే, దక్షవాటిక శక్తిపీఠం, పిఠాపురం కూడా వాణిక్యాంబ, ఈ 2 శక్తిపీఠాలు. అయ్యో చక్కగా దర్శించు, దక్షయజ్ఞం జరిగిన చోటు ఇది. ఎంత అదృష్టం అంటే ఆ అదృష్టవంతులు. ఇక్కడ కాక హైదరాబాద్ నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, ఆ స్వామీజీకి వరుస కార్యక్రమాలు దూరం నుంచి వచ్చారు. నిన్న రాజమండ్రి ప్రోగ్రామ్ చేశారు, అక్కడ నామం చెప్పించారు, ఇక్కడికి వచ్చారు. మీరంతా కూడా చక్కగా వచ్చి దీన్ని ఇంత విజయవంతం చేశారు. అలాగే చాలా ఓపికగా కూర్చున్నారు. అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ముందు నవకరాజు గారి గురించి చెప్పాలి. అందరూ చెప్పారు, వారి ఊళ్ళో జరిగిన కథ నేను చూశాను. దీని వెనకాల ఎంత అవిరళ కృషి చేస్తున్నారో ఆయన. మనం వచ్చే వెళ్ళిపోతున్నాం అంచేత ఈ యొక్క ఖ్యాతి అంతా కూడా నోకరాజు గారికి చెందుతుంది, మా నాయుడు కనుకని ఆశిస్తూ అందరికీ కూడా 100,000 వందనములు సమర్పించుకుంటూ ఒక్కసారి నామశివాయ చెప్పాం. మృత్యుంజయ మహామంత్రం ఉంది, 10 సార్లు అంటూ ఒకసారి నేను అంటాను, మీరు అనొచ్చు, దాన్ని ముగింపు అన్నమాట ఉంది. ఓం త్రయంబకం ఓం త్రయంబకం యజామహే యజామహే సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ఉర్వారుకమివ బంధనాత్ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మృత్యోర్ముక్షీయ మా అమృతాత్. ఓం శాంతి శాంతి శాంతి.